పెళ్లి చేసుకొని గుట్టుగా సంసారం చేయండి అని చెప్పి మనకి వాడుక భాషలో ఉండే పదం అది నాకు ఎప్పుడు అర్థమే కాదు. గుట్టుగా సంసారం చేయండి ఏంటి? ఈ వర్డ్ నాకు క్వశ్చన్ లో ఉండేది. ఒక హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ ని జనాలు చూసినప్పుడు ఆనందిస్తారు కదా, ఆస్పైర్ అవుతారు కదా, అలాంటప్పుడు ఈ గుట్టుగా చేయడం ఏంటి అని చెప్పి ఎప్పుడు అనుకునేవాడు నేను. ఇవాళ కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత బహుశా ఇలాంటి వాళ్ళ కళ్ళల్లో పడకూడదని ఆ మాట అంటారేమో అనిపించింది. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం వేరే వాళ్ళ ఇళ్లలోనూ వాళ్ళ ఫ్యామిలీల్లోనూ వాళ్ళ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగి పొలిటికల్ అపోనెంట్ ని దూషిద్దాం అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అక్కినేని నాగార్జున గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉండే పొలిటికల్ రైవలరీకి లింక్ ఏంటి? అంటే మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతారా? ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఇది సురేఖ గారు సమంత గారి మీద మీరు చేసిన కామెంట్ ఇస్ నాట్ ఓన్లీ ఇంటాలరబుల్ బట్ ఇట్స్ ఆల్సో షేమ్ఫుల్ అండి. ఇవాల్టి వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. కొండా సురేఖ గారు ఆ మాట వరకు ఎలా వచ్చారు, వాట్ ఆర్ ద ఇన్సిడెంట్స్ దట్ లెడ్ అప్ టు దిస్ డిస్కోర్స్, అండ్ ట్విట్టర్ లో నలుగురు అన్న మాటలు మీరు సీరియస్ గా తీసుకోవడం వల్ల విక్టిమ్ గా ఉండాల్సిన మీరు ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అండ్ యాజ్ యూజువల్ దిస్ టాపిక్ రిక్వైర్స్ డీపర్ డిస్కషన్. పెరిఫెరల్ గా మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందు రోజు తెస్తున్నాం. ఒక 5 to 10 minutes నాతో స్పెండ్ చేయండి చాలు. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి అలాంగ్ విత్ అన్ యాడెడ్ పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టేస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ వాయిస్. వెల్కమ్ టు ఏజే ఫ్యామిలీ. చేసుకున్నారుగా? షల్ వి గెట్ ఇంటు ద వీడియో? లెట్స్ గో. ఈ ఎంటైర్ ఆడియో గురించి మాట్లాడే ముందు మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలి. కొండా సురేఖ గారు కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి. ఇన్ఫాక్ట్ షీఈస్ ఎ మినిస్టర్, కేబినెట్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోమెంట్ కూడా. ఆవిడ రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాకి పర్యటనకి వెళ్ళారు. ఎందుకంటే షీఈస్ ఇన్ఛార్జ్ మినిస్టర్. అక్కడ బీజేపీకి సంబంధించిన రఘునందన్ రావు అనే వ్యక్తి నూలుపోకుతో చేసిన దండన ఆవిడ మీద వేశారు. అదే ఆవిడకి వేశారు. అంటే ఇది ఫిగరేటివ్ గా ఉంటది. చేనేత కార్మికుల సమస్యల్ని అడ్రస్ చేయమని అడుగుతున్నట్టు ఉంటది. మీకు ఇది వేయొచ్చా అని పర్మిషన్ తీసుకొని ఆయన వేశారు. షీ వాజ్ ఆల్సో హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఆ ఫోటో ఏదైతే ఉందో అది ట్విట్టర్, అదే ఎక్స్ లో సర్క్యులేట్ అయింది. చాలా మంది ఆ పర్టికులర్ ఫోటోని ట్యాగ్ చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనుకుంటా, ఇట్స్ తెలంగాణ స్కీమ్, ఆ స్కీమ్ పేరు పెట్టి దే స్టార్టెడ్ ట్రోలింగ్. ఒక లేడీగా జరగడం తప్పే, బట్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇట్ హ్యాపెండ్ ఆన్ ఎక్స్. ఎక్స్ ఇన్ జనరల్ దాని గురించి మాట్లాడాలంటే దట్ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిజైన్ కొంచెం సెటారికల్ గా మాట్లాడడానికి, ఇట్లాంటి ట్రోలింగ్ కి. మీరు ఎక్స్ లోకి వెళ్ళి ఇలాన్ మస్క్ పోస్టులు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ వాలటైల్. అది ఇదర్ రైట్ వింగ్ అవచ్చు, లెఫ్ట్ వింగ్ అవచ్చు. మీరు ఏ ఎక్స్ట్రీమ్ లో ఉన్నా ఎక్స్ ఇస్ యువర్ ప్లాట్ఫామ్ అన్నట్టు ఉంటుంది. ఇట్ ఎంకరేజెస్ యూ టు పిక్ ఎ సైడ్ అండ్ ట్రోల్ సంబడి ఆర్ మాక్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆవిడ ఫోటోని పెట్టి, ఆవిడది రఘునందన్ రావు గారిది ఫోటోని పెట్టి కళ్యాణ లక్ష్మి ఈ స్కీమ్, ఈ తెలంగాణ స్కీమ్ ఏదైతే ఉందో పెళ్లి కాని వాళ్ళకి అరౌండ్ ₹1,00,000 ఇస్తారనుకుంటా. ఈ స్కీమ్ ని బేస్ చేసుకుని ట్రోల్ చేయడం మొదలెట్టారు. దానికి ఆవిడ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇది చేస్తుందంతా బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి తర్వాత కూడా ఏదో ఈవెంట్ కి అటెండ్ అయినప్పుడు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ కి సంబంధించిన హరీష్ రావు గారు ఏదైనా ఒక లేడీని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్ అని చెప్పి ఈ ఇన్సిడెంట్ ఆయన ఖండించారు కూడా. బట్ అసలు స్టోరీ ఎక్కడ మొదలైందంటే కేటీఆర్ గారు రీసెంట్ గా అటెండ్ అయిన ఈవెంట్ లో ఇదే క్వశ్చన్ ఆయన అడిగితే హీ వాస్ వెరీ బ్లంట్. మా సీతక్క గారి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు మీరేం చేశారు? అంతెందుకు మా పర్సనల్స్ మీద, మా ఫ్యామిలీ మీద ఎంత ట్రోలింగ్ నడిచింది ఎక్స్ లో, సోషల్ మీడియా వేదికగా. అలాంటప్పుడు మీరందరూ ఏమయ్యారు? అప్పుడు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అన్న మాటలకి ఆయన నోరు ఆయన ఫినాయిల్ తో కడుక్కోవాలని చెప్పి ఆయన అన్నారు. నౌ దట్ రియల్లీ ఇన్స్టిగేటెడ్ హర్. ఇప్పుడు దీనికి రెస్పాండ్ అవుతూ ఆవిడ కేటీఆర్ గారిని ఏదో ఒకటి అనాలి. షీ కుడ్ హావ్ చోసన్ పొలిటికల్ కౌంటర్ అటాక్ ఆర్ పాలసీ మేకింగ్ గురించి ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, అదే బీఆర్ఎస్ టర్మ్ లో, ఆర్ ఎనీథింగ్ ఎల్స్, కొద్దిగా సివిల్ గా ఉండేది. బట్ ఆవిడ ఇది ఏది చూస్ చేసుకోకుండా మధ్యలో నాగార్జున గారి కుటుంబాన్ని తీసుకొచ్చి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అది నేను చెప్పలేను, అది నా నోటితో నేను చెప్పలేను. ఈ క్లిప్ చూడండి, మీకే అర్థమవుతుంది. డైవర్స్ లో ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. సో 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని 3 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్ ని గడిపి అమికబుల్ గా మ్యూచువల్ కన్సెంట్ తో డివోర్స్ తీసుకున్న ఒక కపుల్ ని మీరు రాజకీయాల్లోకి లాగేశారు. సురేఖ గారు మీరు కూడా ఒక లేడీయే కదా. ఒక లేడీ ఇంకొక లేడీకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా అండి? సమంత గారు సినిమాల్లో కనబడతారు కాబట్టి, పాటలకు డాన్స్ చేస్తారు కాబట్టి ఆవిడ మీద అంత చిన్న చూపా? ఏది పడితే అలా ఎలిగేషన్స్ ఏమైనా వేసేయచ్చా? మీ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉందా? కాదు, నాకు తెలియక అడుగుతున్నా. ఒకనొక టైంలో ఆవిడ హెల్త్ పరంగానే చాలా సఫర్ అయ్యారు. షీ హ్యాస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. లెట్ హర్ బీ కదా, షీఈస్ డూయింగ్ హర్ వర్క్, కెరియర్ ఎంజాయ్ చేస్తున్నారు ఆవిడ. షీఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్. అలాంటి ఆవిడని మీరు కేటీఆర్ మీద పగ తీర్చుకోవడానికి, కేటీఆర్ మీద ఒక మాట అనడానికి, అలాంటి ఆవిడని ఇక్కడ తీసుకురావడానికి ఏంటి దాని అర్థం ఏంటి? ఇది నేనే కాదు, అందరూ మాట్లాడాలి, అందరూ మన వాయిస్ రేస్ చేయాలి. సినిమా వాళ్ళు అనగానే ఒక చిన్న చూపు నేను పర్సనల్ గా కూడా చాలా గమనించాను నేను. ఇన్ఫాక్ట్ ఈ మాట ఆవిడ అనడానికి జెనిసిస్ లోకి వెళ్తే ఈ స్టేట్మెంట్స్ సివిల్ సొసైటీస్ లో ఫ్లోట్ అవుతా ఉంటాయి. సివిల్ సొసైటీస్ లో ఈ సినిమా వాళ్ళ గురించి, అది మన తెలుగు వాళ్ళనే కాదు, హిందీలో, తమిళ్లో, ఎక్కడైనా మన తెలుగులోకి వస్తే ఇలాంటి రూమర్స్, ఈ
ఈ ఆర్మ్ చైర్ డిస్కషన్స్ లో, ఈ ఆల్కహాల్ డిస్కషన్స్ లో టైం పాస్ కి చాలా క్యాజువల్ గా, చాలా లైట్ గా ఫ్లోట్ చేస్తుంటారు. సినిమా హీరోయిన్ల గురించి, సినిమాల ఫ్యామిలీల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ వైఫ్స్ గురించి. సి దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. ఒక ఫిక్షనల్ ఫార్మాట్ లో ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయడం ఇస్ దేర్ జాబ్. అక్కడ వరకు మాట్లాడండి. టాక్ అబౌట్ దర్ క్రాఫ్ట్, టాక్ అబౌట్ దర్ పర్ఫార్మెన్స్. అది మంచిదవనివ్వండి, చెడ్డదవనివ్వండి, ఏదైనా ఒక మంచి సర్కాస్టిక్ టోన్ తీసుకురండి. బ్రింగ్ యువర్ వాయిస్. బట్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ రూమర్ ఎంత ఫ్లోట్ అయి ఉంటే ఆవిడ దాకా వెళ్ళుంటది, ఒక మినిస్టర్ దాకా వెళ్ళుంటది. అది మీరు ఆలోచించండి. మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఒకటే, మన చుట్టూ ఎవరైనా బేస్లెస్ గా ఇలాంటి ప్రూఫ్ లేం లేకుండా ఇలాంటి నాన్ సెన్స్ ఎవరైనా మాట్లాడుతుంటే స్టాప్ దెమ్, కట్ దెమ్. మీరు ఎంటర్టైన్ అవ్వద్దు. మీ ఎంటర్టైన్మెంటే ఆ రూమర్స్ కి బలం. మీరు ఎంటర్టైన్ అయితే ఆ రూమర్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మీ రెస్పాన్స్ ని బట్టే ఆ రూమర్ వైరాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఇది నేను సినిమాల్లో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా నేను చాలా గమనించాను, చాలా చూశాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, లేదా ఆడిషన్స్ కోసం తిరిగే యాక్టర్స్ అయి ఉండొచ్చు. మీ ఇండస్ట్రీ గురించి మీరే అలా ఎలా మాట్లాడతారు? అది ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు స్ప్రెడ్ అయిందంటే సినిమా వాళ్ళు మాట్లాడబట్టే స్ప్రెడ్ అవుతుంది అది. సో మీ ఫ్రెండ్స్ సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఉండి వాళ్ళు ఇలాంటి రూమర్ ని మీకు గానీ చెప్తుంటే వితౌట్ ఎనీ ప్రూఫ్ కట్ దెమ్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేయమని కాదు, ఆ డైలాగ్ కట్ చేయండి, ఆ డిస్కోర్స్ ని కట్ చేయండి. మీరు ఒక స్టాండ్ తీసుకుని ఆ డిస్కోర్స్ ని కట్ చేస్తే ఆ రూమర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆగుద్ది. మనల్ని ఇంతకాలం ఎంటర్టైన్ చేస్తున్నారు, మనకు ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి వి ఎంజాయ్ అవర్ మూవీస్. మనకి వీకెండ్ వస్తే సినిమా కావాలి, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడానికి సినిమా డిస్కషన్ ఉండాలి, యూట్యూబ్ లో చూడడానికి సినిమా రివ్యూలు కావాలి. కానీ సినిమా వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. ట్విట్టర్లో వాళ్ళ ఫోటోలు వేస్తాం. ఒక 10-15 సంవత్సరాలు కూడా ఉండవు వాళ్ళ పిల్లలకి. బట్ మనకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కావాలి. ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ సెన్సర్షిప్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇకపోతే సురేఖ గారి దగ్గరకు వస్తే, మీరు అన్న మాట తప్పు మేడం, అండ్ యూ నీడ్ టు టేక్ ఇట్ బ్యాక్. అది నా ఉద్దేశం అది కాదు అని చెప్పి అపాలజీ కాదండి. సమంత గారు డిజర్వ్స్ అన్ అన్అంబిగ్యూస్ అపాలజీ. దానికి ఇంటర్ప్రిటేషన్స్ ఉండకూడదు. యూ నీడ్ టు బి సారీ అండ్ దట్ హ్యాస్ టు బి షోన్. లేదు నేను అన్న దాంట్లో తప్పు లేదు అంటారా? మిమ్మల్ని అడగడం నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ట్విట్టర్ లో మీపై వచ్చిన ట్వీట్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని వచ్చిన ట్రోల్స్, ఇవన్నీ తప్పే. అలా చేసిన వాళ్ళు చేసింది తప్పే. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రేమ్ లో ఉండేది ఒక కాంగ్రెస్ వ్యక్తి, ఒక బీజేపీ వ్యక్తి. సో నేచురల్ గా ట్రోల్ చేసేది ఒక బీఆర్ఎస్ సపోర్టర్ అయి ఉండొచ్చు. కానీ సురేఖ గారు, మీరు ఇప్పుడు కేటీఆర్ గారిని దూషించిన భాషలో మీకు ఆ ట్రోలర్స్ కి తేడా ఉందండి. వాళ్ళు తప్పైతే మీరు కూడా తప్పే కదా, కరెక్టా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, కేటీఆర్ గారు మీ మీద కొంచెం స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. దానికి యూ డిజర్వ్ రెస్పాన్స్. మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి, ఖచ్చితంగా స్ట్రాంగ్ గా అవ్వచ్చు. బట్ ఆయన మీద కౌంటర్ అటాక్ చేయడానికి పాలసీస్ పరంగా, పొలిటికల్ జ్యూరిస్డిక్షన్ లో మీకు వేరే పాయింట్సే దొరకలేదా? అలా పర్సనల్ గానే వెళ్లాల్సి వచ్చిందా వితౌట్ ఎనీ ప్రూఫ్? అంటే మీకు ఇక్కడ కౌంటర్ అటాక్ కి పాయింట్స్ లేనట్టేనా? క్వశ్చన్ నెంబర్ 3, సమంత గారు సినిమాకి సంబంధించిన వ్యక్తే కావచ్చు, కానీ ఆవిడ ఒక ఆడపిల్ల. మీకే గానీ ఒక కూతురు ఉంటే, లేదా మీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటే, సమంత గారు వయసులోనే ఉండుంటారు. మీకు తెలిసిన అమ్మాయి గురించి మీరు ఈ విధంగా మాట్లాడతారా వితౌట్ ఎనీ ప్రూఫ్? దీనికి ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. మీరు దీనికి ఆన్సర్ చేయగలిగితే నాకు ఇంకా చెప్పడానికి ఏముండదు. టు ఎవ్రీబడి వాచింగ్ దిస్ వీడియో, నేను కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడి ఉండొచ్చు, బట్ ఇక్కడ ఇష్యూ కూడా చాలా సెన్సిటివ్ అండ్ వెరీ స్ట్రాంగ్. మనందరం మన వాయిస్ రేస్ చేయాలి వేర్ ఎవర్ దేర్ ఈస్ ఇంజస్టిస్. ఒక వల్నరబుల్ సాఫ్ట్ టార్గెట్ ని ఎవరైనా అటాక్ చేస్తే మనందరం కలవాలి. ఇలాంటప్పుడు మన సాలిడారిటీని చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తుంది? ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ షుడ్ కమ్. సురేఖ గారు చేసిన స్టేట్మెంట్స్ ఖండించాలి. అది రేవంత్ రెడ్డి గారైనా, రాహుల్ గాంధీ గారైనా. అప్పుడే మన ఆడవాళ్ళు సినిమాల్లోకి వెళ్ళడానికి, వాళ్ళ ప్యాషన్స్ అని పర్స్యూ చేయడానికి రెడీ అవుతారు, స్ట్రాంగ్ గా ఉంటారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడి తెలుగు వాళ్ళు ఎందుకు సినిమాల్లోకి రావట్లేదు, ఆడపిల్లలు ఎందుకు సినిమాల్లోకి రావట్లేదు అంటే ఎందుకు వస్తారు? మీతో ఇలాంటి మాటలు అనిపించడం రావాలా? ప్రక్షాళన జరగాలి. ఆడవాళ్ళ బట్టల్లోనో, వాళ్ళ వృత్తిలోనే కాదు, మన థాట్ ప్రాసెస్ లో, మన మాటల్లో, మనం ఆడవాళ్ళ పట్ల మాట్లాడేటప్పుడు ఉంచుకునే బాధ్యతలో ఈ వీడియో దానికి తోడ్పడుతుందని కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఈ వీడియోలో యూర్ లైకింగ్ మై వీడియోస్. సో ఇంకొక 2 వీడియోస్ పెడతాను. శ్రీ చైతన్య ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడాను, అది డెఫినెట్లీ మీరు చూడాలి ఇప్పుడు వరకు చూడకపోతే, బికాస్ ఎవ్రీబడి షుడ్ నో ఇట్. అండ్ ఎవరికైనా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఇజ్రాయెల్ వీడియో చూడండి. మొసాడ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ బికాస్ యూర్ లైకింగ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వెళ్లే ముందు డెఫినెట్లీ చేసుకోండి. ఐల్ గివ్ యూ దట్ మచ్ నీడెడ్ పర్స్పెక్టివ్. ఒక అన్నలాగా మనందరం కలిసి పెరుగుదాం, కలిసి ఎదుగుదాం. రైజ్ అబౌవ్ సోషల్ ఈవిల్స్, రైజ్ అబౌవ్ సొసైటల్ డిస్క్రిమినేషన్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్.